విలీనం, విమోచనం, సమైక్యం. ఈరోజు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? 3 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా జనాలను ఎంత వీలైతే అంత కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ భారతదేశంలో అది కలిసి ఇప్పటికీ ఏది 1950 సెప్టెంబర్ 17న కలిసింది. 1948 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఆగస్టు స్వాతంత్రం వస్తే మనకు సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఆయన ఇక్కడ సైనిక కవాతు నిర్వహించి నిజాం మెడలు వంచి చేశారు. నిజాం మెడలు వంచి చేసినందుకు విమోచనము అంటాము అని ఈరోజు ఎవరు బీజేపీ వాళ్ళు అంటున్నారు. లేదు ఇది విమోచనం కాదు, విమోచనము అని బీజేపీ వాళ్ళు అంటారు. కాదు విలీనము అని ఇన్ని రోజులు మిగతా వాళ్ళందరూ అన్నారు. అది కాదు సమైక్యము అని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ఇది సమైక్యత దినోత్సవం, జాతీయ. ఆ రోజు అనేక మందిని కలిపారు. ఈ యూనియన్ టెరిటరీలో, ఇండియన్ యూనియన్ టెరిటరీలో ఆ రోజున్న అనేక సంస్థానాలను సమైక్యం చేశారు. అవన్నీ కలిసిపోయాయి కాబట్టి అది సమైక్య జాతీయ దినోత్సవం అని బీఆర్ఎస్ అంటారు. లేదు ఇవి రెండు కాదు, ఇది ప్రజాపాలన. అంతకుముందు ఇది ఎవరి పాలన? నిజాం పాలన. అంతకుముందు ఇది నిజాం పాలన. సెప్టెంబర్ 17th నుంచి ఇది ప్రజాపాలన అని ఇప్పుడు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నినాదాన్ని ముందరికి తీసుకొచ్చుకుంది. అసలు ఇది జరిగిందంతా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని అంటే, ఇది జరిగిందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. కానీ వాళ్ళే ఈ దాన్ని ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒప్పుకోవడం లేదు. బీజేపీ వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు. ఎందుకంటే ఇది విమోచనం, నిజాం నుంచి విమోచనం జరిగింది, సో నిజాం పాలనకు విముక్తి జరిగింది అనేది వాళ్ళు. ఇది విమోచనం, విలీనం అంటే మాకు ఎక్కడ ముస్లింలు ఇబ్బంది అవుతుందో అని వాళ్ళు ఎంఐఎం పార్టీతోటి కలిసి ఉన్నందుకు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఇది విమోచనం కాదు, విలీనం కాదు, సమైక్యము అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ప్రత్యేక తెలంగాణగా చేసి సమైక్య విధానాన్ని మళ్ళీ ఈ విషయంలో పాటించింది ఎవరో అంటే బీఆర్ఎస్ వాళ్ళు. సో సమైక్యము అన్నారు. ఈ 3 మాకు వద్దు, నా రూటే సపరేటు అని అనుకునేది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి నా రూటే సపరేట్ అంటారు. ఎక్కడైనా మీరు గురుకులాలంటే నేను ఇంటిగ్రేటెడ్ అంటాను, మీరు టీఎస్ అంటే నేను టీజీ అంటాను, మీరు అధికారులు ఎండీని పెడితే నేను ఆయన తీసేస్తాను, మీరు సెక్రటరియట్ నుంచి పరిపాలన చేస్తే నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిపాలన చేస్తాను. సో ఇట్లా నువ్వు అవునంటే నేను కాదంటాను, నా రూటే సపరేట్ అంటాను. ఆ రూట్ సపరేట్ అని ఇప్పుడు ఏం తీసుకొచ్చాడంటే ప్రజాపాలన తీసుకొచ్చాడు. ఇది ప్రజాపాలన దినోత్సవం అట. ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. సెప్టెంబర్ 17th మాత్రమే. ఇప్పుడు డిసెంబర్ 9th ఏంది అనేది ఇప్పుడు డిసెంబర్ 9th ప్రజాపాలన వచ్చిందని చెప్పారు. ఆ రోజు ఏది? ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9th సోనియా గాంధీ పుట్టినరోజు ప్రజాపాలన దినోత్సవం అన్నారు. ఇప్పుడు ఇది ఎవరు పుట్టినరోజు? నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఇది నరేంద్ర మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ 17th కూడా ప్రజాపాలన అంటున్నారు. ఇప్పుడు డిసెంబర్ 9th ప్రజాపాలన వచ్చినట్ట ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో. సెప్టెంబర్ 17th నరేంద్ర మోడీ పుట్టినరోజు ప్రజాపాలన వచ్చిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? ఇది ఆల్రెడీ పెద్ద చర్చ నడుస్తున్నది. ఈయన కాంగ్రెస్ లో ఉండి బీజేపీ ఎజెండా మోస్తున్నారు. బడేబాయి పెద్దన్న అంటూ నరేంద్ర మోడీకే ఎక్కువ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నేతలకు లభించని అపాయింట్మెంట్లు ఈరోజు రేవంత్ రెడ్డికి హోంశాఖ దగ్గర లభిస్తున్నది, రాజ్నాథ్ సింగ్ దగ్గర లభిస్తుంది, గడ్కరీ దగ్గర లభిస్తుంది, నడ్డా దగ్గర లభిస్తుంది. ఇట్లా కేంద్ర మంత్రులు ఎవరి దగ్గర పోయినా వెంటనే కాంగ్రెస్ వాళ్ళకు ఈరోజు అపాయింట్మెంట్లు లభిస్తున్నాయి. ఈయన చేస్తున్నది ఏందయ్యా అంటే, ఆల్రెడీ ఈయన ఆర్ఎస్ఎస్, అది ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, నేను చదువుకున్న స్కూల్ ఆర్ఎస్ఎస్, చదువుకున్న కాలేజీ టీడీపీ, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది ఎక్కడ? కాంగ్రెస్లో. సో ఉద్యోగం చేస్తుంది కాంగ్రెస్లో. ఎంత ఉద్యోగం చేసినా మా స్కూల్ మీద నాకు బ్రహ్మాండమైన, మా ఊరు బుజిలాపురం, మా ఊర్లో నేను చదువుకున్నాను కాబట్టి నా స్కూల్లో నాకు బ్రహ్మాండమైన నచ్చుతుంది. ఎందుకంటే నాకు పునాదులు అక్కడే పడ్డాయి. ఆ స్కూల్ని ఎవరు మర్చిపోరు. ఈ రోజు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఎక్కడ పోతున్నారు అంటే, వాళ్ళు స్కూళ్ళలోకి పోతున్నారు, వాళ్ళ హై స్కూళ్ళలోకి పోతున్నారు, వాళ్ళు కాలేజీలలోకి వెళ్తున్నారు, యూనివర్సిటీలలోకి వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ ఉద్యోగుల సమ్మేళనం అనేది జరగదు. ఏ ఉద్యోగి కూడా ఏ సంస్థను నాది అని ఓన్ చేసుకోడు. ఈడ రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పాడు. నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది నాది కాదు,
నేను ఎక్కడ చదువుకున్నాను, ఒకవేళ చదువుకున్నది టీడీపీ కాలేజీలో టీడీపీ చదువుకున్నా కాబట్టి టీడీపీ అన్నా నేను మళ్ళీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకుంటా. ఆల్రెడీ ఆయన సమ్మేళనం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు తోటి సమ్మేళనం జరుగుతుంది, మిగిలిన నాయకులతోటి సమ్మేళనం జరుగుతుంది, నిమ్మల రామనాయుడు తోటి సమ్మేళనం జరుగుతున్నది. సో అక్కడ టీడీపీ వాళ్ళతోటి సమ్మేళనం జరుగుతుంది. మళ్ళీ ఎవరితో జరుగుతుంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళతో జరగాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి నేరుగా జరగట్లేదు. ఏంది బండి సంజయ్ ఈరోజు ఏం చేస్తున్నాడు? బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఒక్కటే అంటున్నారు. ఈరోజు ఇదొక ఆరోపణ ఉన్నది. ఈరోజు బీజేపీకి ఓట్లు వేయించాడు రేవంత్ రెడ్డి అనేది కూడా ఒకటి ఉన్నది ఆరోపణ. ఈరోజు సెప్టెంబర్ 17 ఎవరి బర్త్డే? నరేంద్ర మోడీ బర్త్డే. నరేంద్ర మోడీ బర్త్డేని ఏం చేస్తున్నాడు? ప్రజాపాలన అంటున్నాడు. మరి ఆ రోజు కూడా డిసెంబర్ 9 కూడా సోనియా గాంధీ బర్త్డే రోజు కూడా ఇదే అన్నాడు, ఈయన బర్త్డే రోజు కూడా ఇదే అన్నాడు. ఇప్పుడు ప్రజాపాలన ఎవరి దినోత్సవం? ఆయన బర్త్డే దినోత్సవం, ఈయన బర్త్డే దినోత్సవం. సో ఈ కన్ఫ్యూజన్. సో ముఖ్యమంత్రి మీద ఈ ఆరోపణలు రావడానికి పక్కోళ్ళు ఎవ్వడు కారణం కాదు, ముఖ్యమంత్రి కారణం. సో ముఖ్యమంత్రి ఈ ఆరోపణలు రావడానికి, విమర్శలు రావడానికి అన్ని అవకాశాలు ఇస్తున్నారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే వాళ్ళ పేగులు తెంపి మెడలు వేసుకుంటామంటున్నారు, వాళ్ళని 15 కిలోమీటర్ల లోతు తొక్కి నారదీస్తామంటున్నారు, వాళ్ళు ఇంకా రాకుండా చేస్తామంటున్నారు, ఇంకో 50 ఏళ్ళు నేనే ఉంటామంటున్నారు. మొత్తానికి కోతలు బ్రహ్మాండంగా కోస్తున్నారు. ఇంతవరకు చేతలు ఏమైనా చేశారు అని అంటే ఒక్కటి చేసింది లేదు. ఒక్క బీఆర్ఎస్ లీడర్ని పట్టుకున్నది లేదు, వాళ్ళ అవినీతిని నిరూపించింది లేదు, వాళ్ళకు శిక్షలు వేసింది లేదు. ఏం జరిగిందే అంటే ఈ 20 నెలల పాలనలో ఓన్లీ ఆరోపణలు, విమర్శలు, 24 గంటలు పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళని తిట్టడానికి తప్ప దేనికి పనికి రాలేదు. సో ఈ ప్రజాపాలన ఇప్పుడు ఏంది అని అంటే ఇది నిజంగానే ఎవరి ప్రజాపాలన? ఇది విమోచనమా, విలీనమా, సమైక్యమా? ప్రజాపాలన అనేది తెలంగాణ వాళ్ళకు ఒక సెప్టెంబర్ 17 ఒక శాంక్టిటీ లేకుండా చేసిన ప్రభుత్వాలు ఏమున్నాయంటే అన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కలిసి తెలంగాణ వాళ్లకు స్వాతంత్రం వచ్చిన దినోత్సవాన్ని, ఇది నాకు తెలిసి తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం. ఇది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన కాదు. భారతదేశానికి ఆగస్టు 15న ఎవరి దగ్గర నుంచి వెళ్ళి? బ్రిటిష్ వాళ్ళ నుంచి వెళ్ళి మన భారతీయులకు వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నాం? స్వాతంత్ర దినోత్సవం అన్నాం. మరి ఇదే సెప్టెంబర్ 17న మనకు నిజాం నుంచి వెళ్ళి భారత యూనియన్ టెరిటరీలో జరిగితే అంటే ఒకరి దగ్గర నుంచి వెళ్ళి ఒక వ్యవస్థలోకి మారింది. ఆ రోజు బ్రిటిషర్ల వ్యవస్థ నుంచి వెళ్ళి ఇండియన్స్ పాలించుకున్నారు. నిజాం వ్యవస్థ నుంచి వెళ్ళి మళ్ళీ ఇండియా ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. రాచరికం నుంచి వెళ్ళి ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. సామ్రాజ్యవాదం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. అలాంటప్పుడు దీన్ని సెప్టెంబర్ 17ని ఏమనాలి? స్వాతంత్ర దినోత్సవం అనాలి. ఎందుకు అన్నారు ఇది స్వాతంత్ర దినోత్సవం అని? తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం అని అనడానికి ఎందుకు ఇష్టం ఉండదు? ఇప్పుడు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 మనం జరుపుకోకూడదు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం, తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ 17. ఈ సెప్టెంబర్ 17ని అధికారికంగా ఎట్లా జరుపుతారు? ఆగస్టు 15 అధికారికంగా జరుపుకుంటున్నప్పుడు దీన్ని కూడా అధికారికంగా జరుపుకోవాలంటే దీన్ని కూడా స్వాతంత్ర దినోత్సవం అనాలి. స్వాతంత్రం మనకు పాక్షికంగానే వచ్చింది కదా, భారతదేశానికే వచ్చింది, కానీ తెలంగాణ ప్రజలకు రాలేదు కదా. బ్రిటిషర్లు పరిపాలిస్తున్నప్పుడు కూడా సేమ్ నిజాం వ్యవస్థ అట్లనే ఉన్నది. బ్రిటిషర్లు పోయిన తర్వాత కూడా నిజాం వ్యవస్థ అలాగే ఉన్నది. కాబట్టి దాన్ని స్వాతంత్ర దినోత్సవం అనుకుంటా ఒక ఆయన ప్రజాపాలన అంటాడు, ఒక ఆయన విమోచనం అంటాడు, ఒక ఆయన విలీనం అంటాడు, ఇంకొక ఆయన సమైక్యం అంటాడు. కానీ నిజంగా తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది అనే దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఈరోజు ఆ రకంగా తెలంగాణ ప్రజలను రకరకాల పేర్లతోటి సెప్టెంబర్ 17 తెలంగాణ విలోచన, విలీనము, సమైక్యత దినంగా పాటించను. విలీనం పేరుతో కాంగ్రెస్, వామపక్షాలు, విమోచన దినోత్సవం పేరుతో భాజపా, జాతీయ సమైక్య దినోత్సవం పేరుతో బారాస ఈరోజు జాతీయ పతాక ఆవిష్కరణలు చేస్తున్నాయి. అందరూ జాతీయ జెండాని ఎగరేస్తున్నారు. కానీ ఇది స్వాతంత్రం అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. జాతీయ జెండా ఈ భారతదేశంలో ఎప్పుడు ఎగిరింది? స్వాతంత్రం వచ్చినప్పుడు మాత్రమే ఎగిరింది. స్వాతంత్రం వచ్చింది అని చెప్పడానికి జాతీయ జెండా ఎగురుతుంది. ఆ జాతీయ జెండా ఎప్పటి వరకు రెపరెపలాడుతుంది? మనకు స్వాతంత్రం ఉన్నంత కాలం ఆ జాతీయ జెండా రెపరెపలాడుతుంది. కానీ దీన్ని ఒక ఆయన ప్రజాపాలన అంటాడు, ఒక ఆయన విమోచనం అంటాడు, ఒక స్వాతంత్రం అని మాత్రం అన్నారు. ఇది మన తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల దౌర్భాగ్యం. ఇది తెలంగాణ ప్రజలను వంచిస్తున్న, మోసం చేస్తున్న, మభ్య పెడుతున్న, మాయ చేస్తున్న విధానం ఇది ఈరోజు తెలంగాణలో జరుగుతోంది. బేగంపేట విమానాశ్రయంలో రాజ్నాథ్ సింగ్కు స్వాగతం పలుకుతున్న ఈటల రాజేందర్, చిత్రంలో రామచంద్ర. సో ఈ సెప్టెంబర్ 17ని ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మేము చాటుదాము, ఈ తెలంగాణ ప్రజలు
ప్రజాస్వామ్యంలోకి వచ్చిన మొదటి రోజు అది. అంతకుముందు అంతవరకు రాచరికంలో మగ్గారు, నిజాం పాలనలో మగ్గారు. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళకు నిజాం కప్పం కట్టాడు, నిజానికి మనం కప్పం కట్టాం. మనకు ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యంలోకి వచ్చింది ఎప్పుడు అయ్యా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనం సెప్టెంబర్ 17 తర్వాత తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని మాత్రం స్వాతంత్రం తప్ప అన్ని పదాలు వాడుతున్నారు.